గౌరవనీయులు బాధిత కుటుంబాలను ఆదుకొని పరామర్శించి వారికి రక్షణగా ఉండడానికి వచ్చినటువంటి మా నాయకుడు మా అధ్యక్షుడు కేసీఆర్ గారికి మరియు సంఘటన జరిగినప్పటి నుంచి వెంటాడుతూ మరి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ డిఎస్పీ బీఎస్పీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులకు అందరికీ మరియు స్థానిక మాజీ శాసనసభ్యులు సంఘటన తెలియగానే సమయం ఇచ్చి ఇక్కడనే మరి కాపు కట్టి మిమ్మల్ని కాపాడుతున్నటువంటి మా జనార్దన్ రెడ్డి గారికి, మా పెద్దలు కోరెటి వెంకన్న గారికి, మా పెద్దలు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారికి, ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, మా అంజయ్ యాదవ్ గారికి, మా వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ మెంబర్ గారికి, జయపాల్ యాదవ్ గారికి, అందరికీ ఇక్కడ పెద్దలందరికీ, మా మనోహరన్నకు, నరేందర్ గారికి, మాజీ ఎమ్మెల్యే అందరికి పేరు పేరు నమస్కారం. ఇంతియాజ్ గారికి. మిత్రులారా, ఒకప్పుడు పోలీస్ అంటే 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ఈ భారతదేశంలోనే తెలంగాణ పోలీస్ అంటే ఒక ప్రత్యేకత ఉండేది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకనాడు ఒక మహిళకు శంషాబాద్ లో చిన్న సంఘటన జరిగితే ప్రభుత్వం పోలీస్ అధికారులు స్పందించిన తీరు భారతదేశం మొత్తం గర్వించిందాలి. ఒకసారి ఆలోచన చేయాలి. ఆదిలాబాద్ లో కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా షీటింగ్స్ ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ వ్యవస్థకు పేరు తెచ్చింది. మరి ఈరోజు అర్ధరాత్రి మహబూబ్ నగర్ లో వికలాంగుల ఇల్లు కూడా కొట్టారు. సెల్ ఫోన్ లో మెసేజ్ పెడితే కేసులు పెట్టారు. ఈ అరాచకాలు ఇంతంతగా చెప్పుడు చాలా ఉన్నాయి. చాటంతా భారతం ఉంది. మరి ఈరోజు ఈ సంఘటన పట్టపగలు వేలాది మంది చూస్తున్నటువంటి అందరూ తరుణంలో మరి పట్టపగలే ఒక జరగండి అమ్మా, కొంచెం జరగండి. బాధితులు వచ్చారు, దయచేసి ఎమ్మడి రాకండి. ఎంబడి రా, రమ్మని లోపల రమ్మని, కొంచెం జరగండి. ఇక్కడ కేటీఆర్ గారి దగ్గర కూర్చోండి. కొంచెం జరగండి. కొంచెం రైట్ జరుగుతాం. తమ్ముడు ఓ ఎస్ఐ గారు మీరు తీసుకురండి అమ్మాయి, కొంచెం జరగండి. భయపడకమ్మా, మేమున్నాం, మీరేం భయపడకండి. ఇలాంటి అరాచకాలకు స్వస్తి పలుకుదాం. అందుకే కేటీఆర్ గారు వచ్చి మేము అందరం వచ్చినాం. దయచేసి లోపల రమ్మండి. అది ఈరోజు పట్టపగలే ఒక దేవాలయం దగ్గర వందలాది మంది వేలాది మంది చూస్తున్నా కూడా అవేం పట్టించుకోకుండా ఒక రూమ్ లేసి బంధించి కొట్టి కాలుతో తంతే ఆ పిల్లాడు కింద పడ్డాడు. మరి కింద పడ్డ పిల్లల్ని తీసుకొని పోలీస్ స్టేషన్ పోతే మరి పోలీసులు కూర్చోబెట్టి బాధితులకు ఫోన్ చేసి బాధితులకు జరగండి బాబు, జరగండి, కొంచెం జరగండి. తమ్మి వెంకట గారు దా చెల్లెమ్మా, ఆమె ముందుకు రాకు బిడ్డ, కొంచెం ఆమె పంపు, ముందు ఆమెను పంపండి. మౌనిక కూర్చోమ్మా, మీరు జరగండి. పట్ట పగలే దాడి చేసి పోలీసులే మళ్ళా ఉల్టా కేసు పెట్టి చనిపోయిన తర్వాత ఈరోజు బాధితులను వదిలిపెట్టి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్న డీజీపీ గారు కలిసినాం. మా పార్టీ తరఫున మా నాయకులు అందరం కలిసిపోయి డీజీపీ గారు కలిసి చెప్పినాం, ఇదేం అరాచకం, ఇదేం పద్ధతి. ఒక్కరు చేసిన వల్ల ఈ రాష్ట్రంలో విభజన వచ్చి కొట్లాట వచ్చే అవకాశం ఉంది. బాధితులు ఎవరైనా సరే, మీరు ఏ పార్టీ అయినా సరే చూడకుండా బాధితులని చర్య తీసుకోవాలి. వెంటనే కఠినంగా శిక్షించాలి. వాళ్ళని మర్డర్ కేసులో 301 కేసు మార్చి 307 నుంచి 302 గా మార్చి అరెస్ట్ చేయాలి.
వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేసిండ్రో ఆ రాజకీయ నాయకులను కూడా అందులో చేర్చాలి. మీకు ఎవరు ఫోన్ చేసిండ్రో ఆ ఫోన్లని మీరు బహిర్గతం చేయాలి. లేనట్లయితే మేమే ఆర్టీఐ కింద ఇచ్చి మీకు ఆ సమయంలో ఎవరు ఫోన్ చేసిండ్రో అవన్నీ కూడా మేము బహిర్గతం చేస్తాం. సీసీ ఫుటేజ్లు ఎందుకు దాచిండ్రు? జాతరలో ఉన్నటువంటి సీసీలు మొత్తం కెమెరాలని ఎందుకు మీకేసిండ్రు? మీరు తప్పు చేయకపోతే జాతరలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏమైపోయినాయి? పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఎందుకు మాయమైనాయి అడుగుతా ఉన్నాం. ఇలాంటి అరాచకం ఇక్కడ కాదు, రాష్ట్రం మొత్తం జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన ముఖ్యమంత్రి అయి ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసి ఈ పేదవాళ్ళకు ఆదుకుంటారు అనుకున్నాం. కానీ ఇక్కడనే అరాచకం ఎక్కువైంది. పోలీసులు అయితే కొంతమంది ఇసుక దందా చేసుకుంటున్నారు, కొంతమంది భూముల దందా చేసుకుంటున్నారు, కొంతమంది రకరకాల కక్కుర్తి పడి పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, సంబంధించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైనా సరే అందరినీ డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. వీళ్ళందరూ కూడా కట్ చేసి ఇచ్చేయాలి, ఉరి వేయాలి. వీళ్ళందరూ కూడా ఆ ఉరి అయ్యేటట్లు మొత్తం కూడా శిక్షణలు మార్చి పెట్టాలి. లేనట్లయితే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఒక జాతీయ సమస్యగా అంతర్జాతీయ సమస్యగా తీసుకెళ్తాని మా విశారదం గారు చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పింది. ఖచ్చితంగా మా కేటీఆర్ గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు న్యాయం చేయకపోయినా ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చినా సరే వీళ్ళకి సహకరించిన అధికారులను కానీ సహకరించిన నాయకులను కానీ ఎవరైనా కానీ వాళ్ళందరినీ కూడా ఎల్క పక్క దాక్కున్న పట్టుకొచ్చి ఇదే చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా నిలబెట్టి శిక్ష చేస్తాం. భయపడకుండా మరి అందరు కూడా సంఘటితంగా ఉండాలి. ఈ రోజు ఎట్లయితే అందరు ఐక్యమత్యంతో కలిసి మెలిసి మరి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక్కటైనరో ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి. ఈ రాష్ట్రంలో ఈ అరాజకాలు ఎక్కడెక్కడ ఉంటాయో అందరు కూడా ముక్కుమ్మడిగా దాడి చేయాలి. మహిళలకు రక్షణ లేదు, ఇక్కడ ఎవరికి రక్షణ లేదు, సామాన్యుడికి ఎవరికి కూడా రక్షణ లేదు. కనుక దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలి. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళకు న్యాయం ఏంటంటే చేయాలి, వాళ్ళను దోషులుగా శిక్షించాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మేము వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటా చూస్తాం. ఎవరైనా సరే ఎవరైనా ₹1 ఎక్స్‌గ్రేషియా ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి, ప్లస్ ఆమెకు రక్షణ ఇవ్వాలి. ఇక్కడ రక్షణ లేదు, రక్షకులేదు ఇక్కడ. కనుక రక్షణ ఇవ్వాలి, వాళ్ళని ఇమ్మీడియట్ గా అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలి. దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు అధికార పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీనిలో పెట్టాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్